వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో కాటన్ సెర్చ్, సరైన పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలు సీజ్, రౌడీ షీటర్కి కౌన్సిలింగ్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తిలక్ నగర్, సంజీవనగర్లతో పాటు పలు కాలనీల్లో ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి, సిఐ శ్రీనివాసులు తదితర పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు పోలీస్ సిబ్బందితో కలిసి కాటన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీల్లో ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలపై ఆరా తీశారు. అలాగే నెంబర్ ప్లేట్లు, సరైన సర్టిఫికెట్లు లేని 15 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేసినట్లు, సరైన పత్రాలు అందజేసి వాహనాలు తీసుకువెళ్లాలని వారు తెలిపారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ కాటన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశం ప్రజలను అప్రమత్తం చేయడమే అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ప్రయాణించే సమయంలో వాహనాలు అన్ని సర్టిఫికెట్లను వెంట ఉంచుకోవాలన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజా అప్డేట్స్ కొరకు చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్. ఎక్కువ ఉన్నారు, వాళ్ళందరూ ఇల్లు అదే సెర్చ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనము ఈ ఏరియాలో ప్రామినెంట్ రౌడీ షీటర్స్ కానీ వాళ్ళందరినీ చెక్ చేయగా కొంతమంది ప్రెసెంట్లో ఉన్నారు, కొంతమంది వర్క్ అని బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా వాళ్ళ కరెంట్ డూయింగ్స్ అవన్నీ మనం తెలుసుకున్నాము. వాళ్ళందరికీ కూడా ఇంకా ఇక్కడి నుంచి ఎటువంటి ఇలా అసాంఘిక కార్యక్రమాల్లో పాల్పడకూడదు అని చెప్పేసి మనందరం కౌన్సిలింగ్ చేయడం జరిగింది. తర్వాత వెహికల్స్ కూడా చెక్ చేసాము. ఏవి బైక్స్ పేపర్స్ అవి లేనివి, లేకపోతే నెంబర్ ప్లేట్ లేనివి అట్లాంటివి ఒక 15 బైక్స్ మనం తీసుకొచ్చాము. వాటికి పేపర్స్ అవి ప్రొడ్యూస్ చేయమని అడిగాము వాళ్ళంతా తీసుకొచ్చి ప్రాపర్గా మనకు డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి చూపిస్తే వాటిని రిలీజ్ చేస్తాం. లేదంటే తర్వాత వాటిని ఏం చేయాలా అని చెప్పేసి నెక్స్ట్ చూస్తాము. ఇంకా కొంతమంది రౌడీ షీటర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇంకా మనకి ఏవి సస్పిషియస్గా అయితే ఏమీ కనపడలేదు. రెగ్యులర్ వర్క్ భాగంగానే రౌడీ షీటర్స్ కార్యకలాపాలు ఎక్కువ అవ్వకుండా ఉండడానికి కోసం మనం చేసాం. ఇది అంటే ఎస్పీ గారి ఆదేశాల మేరకు చేసాము. ఇవి చేయడం వల్ల కొంచెం వాళ్ళలో డిటరెన్స్ వస్తుంది అనే ఉద్దేశంతో మన ఎస్పీ గారి ఆదేశాలతో ఇది మా సబ్ డివిజన్ స్టాఫ్ అంతా కలిసి ఎమ్మిగనూర్ టౌన్లో చేసాము.